తెలంగాణ రాష్ట్ర పత్తి రైతుల మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు తెలియకుంటేనే నిలువు దోపిడీ జరిగింది ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ పత్తి రైతులను కూడా వదిలిపెట్టలేదు. పత్తి రైతులకు సంబంధించి సిసిఐ కొనుగోళ్లు నెల రోజులు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా డిలే చేయడం ద్వారా రైతు చేతున్నటువంటి పత్తిని 5,500 నుంచి 6,000 రూపాయల వరకే మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు కానీ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ట్రేడర్స్ కానీ కొనుగోలు చేసి రైతులకు సంబంధం లేకుండా టెంపరరీ రిజిస్ట్రేషన్స్ టిఆర్ నంబర్ల పేరు మీద ఈ రాష్ట్రంలో 60,000 మంది టిఆర్ నంబర్లు తీసుకొని రైతుల రూపంలో అవతారం ఎత్తి 7,521 రూపాయల క్వింటాల్ చొప్పున సిసిఐకి పత్తిని అమ్మడం జరిగింది. వారి ఖాతాల్లో ఇలా 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ అయినాయి. దీనివల్ల దాదాపు 3,000 కోట్ల రూపాయల దోపిడీ, నిలువు దోపిడీ, పత్తి రైతులను నిలువు దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం. 7 మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేసిన తెరపైకి ఈ వార్తలు రాగానే 130 మంది మార్కెట్ కార్యదర్శులకు నోటీసులు ఇచ్చిళ్ళు. ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నకిలీ టిఆర్ నంబర్ల బుక్కులు 100 కొద్ది దొరికినాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్నటువంటి పత్తిని సిద్దిపేట మార్కెట్లో అమ్మిళ్ళు. ఇలా ఆదిలాబాద్లో కొన్నటువంటి పత్తిని ఇలా మహబూబ్నగర్ మార్కెట్లో తీసుకొచ్చి అమ్మిళ్ళు రైతుల పేరు మీద. దీనిపైన సమగ్ర విచారణ చేయాలని 25 లక్షల మంది రైతులను నిలువు దోపిడీ చేసి 1,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో జమ కావాల్సినటువంటి రైతు హక్కులో భాగంగా రైతు ఖాతాలో జమ కావాల్సినటువంటి మద్దతు ధర ఇవాళ ట్రేడర్ల ఖాతాలో, బ్రోకర్ల ఖాతాలో సిసిఐ అధికారులే ఈ కుంభకోణానికి తెరలేపి ఈ రాష్ట్ర పెద్దలందరి యొక్క సహకారంతో ఇవాళ